మనకి ఒక్కసారి గనక మద్యం మొత్తు ఎక్కిందంటే ఆ మద్యం మొత్తులో మనిషి అసలు ఏం చేస్తున్నాడు అనేది కూడా అర్థం కాని స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఏలూరులో ఒక సంఘటన ఎదురైంది. సో ఆ సంఘటన ఏంటంటే, ఒక కొడుకు ఒక తల్లిని మద్యం మొత్తులో, అది కూడా ఆస్తి కోసం అని చెప్పేసి నడి రోడ్డు మీద నరికేశాడు. సో దాని తర్వాత మరి తనని హాస్పిటల్లో తీసుకెళ్ళినా సరే వెంటనే తను చనిపోవడం జరిగింది. మరి దీని అంతటికి కారణం ఎవరు? అసలు దీని అంతటికి బాధ్యత ఎవరు వహించాలి? మరి ఇప్పుడు చూసుకుంటే వైసీపీ ఇదే వీడియోని మనకి ట్విట్టర్లో పోస్ట్ చేసి దీని అంతటికీ కూటమి ప్రభుత్వమే కారణం, మరి రెండో బీహార్ లాగా అయిపోతుంది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వాళ్ళు రాసుకొస్తా ఉన్నారు. మరి అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో మద్యం లేదా అంటే ఉంది, టీడీపీ ప్రభుత్వంలో లేదా అంటే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా అంటే అప్పుడు ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఒక్క మద్యం మొత్తు వల్ల కుటుంబాలే ఆగమైపోతూ ఉన్నాయి. ఎందుకంటే మద్యం తాగేసి ఇంటికి వెళ్ళాడు అంటే ఇంట్లో భార్య పిల్లల్ని కొడతా ఉంటాడు, భార్య మీద ఇరుచు పడుతూ ఉంటాడు, దాని తర్వాత కన్న తల్లిని కూడా ఇప్పుడు చంపి నూకాడు. సో దాని తర్వాత బయటకు వచ్చాడంటే బయట ఎవడో ఒకరి మీద గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. మరి వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది? మరి ప్రభుత్వాలు చెప్పేది ఏంది? ఈ మద్యాన్ని కనుక తీసేసామంటే ఆటోమేటిక్గా ఆదాయం పోయింది. ఆదాయం పోయిందంటే ఆటోమేటిక్గా మరి స్టేట్ని రన్ చేయడం కూడా చాలా కష్టమైంది. నెల నెల అందరికి కూడా మరి ఇది గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు, దాని తర్వాత పథకాలు ఉంటాయి, సంక్షేమ పథకాలు, అవన్నీ కూడా అమలు చేయాలంటే ఖచ్చితంగా ఈ మద్యం ముందుకు వెళ్లాల్సిందే అని చెప్పేసి మరి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తారు. సో మరి దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదా? మద్యాన్ని రుణమాఫీ, మనకి మద్యాన్ని మాఫీ చేసేటటువంటి సొల్యూషన్ ఇంకా వేరే ఏది లేదా? సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.